సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి గారికి ఇవ్వడం ఓ జరిగింది. అవును అవును చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? లక్ష్మీపార్వతి గారు వచ్చి ఇచ్చారు కదా, కీలక పదవి ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో. లక్ష్మీపార్వతి గారు అంటే నాకు ఈ విషయంలో శ్రీరెడ్డి గారు గుర్తొస్తున్నారండి. ఎందుకంటే ఆవిడ ఎంత ఫైట్ చేసింది, ఆవిడ తిట్టారు, తిట్టించుకుంది కూడా. ఒక పాపం బాగా కష్టపడ్డారు. అసలు ఎవ్వరు ఏమి సింగిల్ ఎన్పి ఇవ్వకపోయినా పార్టీ కోసం అహర్నిశలు ఎవడే పెడితే వెంటనే కామెంట్ పెట్టడం, అటాక్ చేయడం, గట్టిగా మాట్లాడడం. మరి అటువంటి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా అటువంటి వాళ్ళకి ఇచ్చే ఇది లేదా? అవును. సో ఇప్పుడు నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు శ్రీరెడ్డి గారు గట్టిగా కష్టపడ్డారు. ఎవరేం చిన్న మాట మాట్లాడినా కానీ, ఒక యూట్యూబర్ మాట్లాడినా కానీ, వీళ్ళ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ గురించి కానీ, ఇంకెవరైనా మాట్లాడినా కానీ శ్రీరెడ్డి గారు ముందుకు వచ్చి ఎంతో కొంత తిట్టేవారు, తిట్టించుకునే ఏదో ఒకటి అయ్యేది, స్పందించేవారు. అదే సిచ్యువేషన్లో శ్రీరెడ్డి గారు లాస్ట్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ గట్టిగా మనం వీడియోస్ చూస్తున్నాం ఎలక్షన్స్కి ఇప్పుడు. సో ఆ సిచ్యువేషన్లో యాంకర్ శ్యామల లేని పరిస్థితి మనం చూసాం. లాస్ట్ ఒక 1-2 monthsలో పిఠాపురం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఆల్రెడీ గెలుపు ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఏదో మెజారిటీ కోసం వస్తున్నాము, వేరే ప్రముఖ ఛానల్లో ఏదో నక్క తోడేలు ఏదో సామెతలు చెప్పింది. సో అలాంటి వ్యక్తికి ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ఇవన్నీ ఇస్తున్నారే తప్ప అసలు వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకని? అదే మరి ఇప్పుడు శ్రీరెడ్డి గారి యొక్క ఆవేదన కూడా అదే. ఇప్పుడు మీరు అన్నట్టు యాంకర్ శ్యామల అలియాస్ నటి, ఆమె యాక్ట్రెస్ కూడా. సో అలాగనే ఆవిడ యాంకర్గా టాప్ యాంకర్ కాదు, నటిగా పెద్ద నేమ్ ఫేమ్ ఉన్న నటి కాదు, పొలిటికల్గా కూడా పెద్దగా ఏమీ ఆమెకి ఇది లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ అంతగా ప్రభావితం చేసే మనలాంటి వాళ్ళం కూడా మాట్లాడుకునేలాగా అంత యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కాదు కదా. మరి ఆమెకి ఎందుకు ఇచ్చారు? మొన్న ఎప్పుడో 2 సార్లు మాట్లాడినట్టున్నారు ఆవిడ, మరి ఇప్పుడు కనబట్టలేదుగా. అవును. వాసిరెడ్డి పద్మ గారు మొన్నటి వరకు జగన్ అన్న అంటే కోసుకునే ఆవిడ, ఎన్నో ఆవిడ బయటకు వచ్చేసింది. ఆవిడ బయటకు వచ్చేసి రేపు మాపు కూటమిలో చేరబోతున్నారట టీడీపీలో. ఆవిడ కూడా చాలా చెప్పింది, నేను ఎన్నో చెప్పి చూశాను, వినలేదు, వాళ్ళు ఎప్పుడు ఏకఛత్రాధిపత్యం, ఆయన చెప్పిందే మాట అవ్వాలి, ఆయన ఏది వెండు, ఇలా రకరకాలుగా ఏవో చెప్తూ బయటకు వచ్చేసింది ఆవిడ. సో అలాగొచ్చేసినప్పుడు అరే మన కోసం, పార్టీ కోసం ఇంకా తాపత్రయపడుతున్నారు, ఇంకా పట్టుకొని వేలబడుతున్నారే, వీళ్ళకి కదా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారికి మీరు ఇచ్చారని అంటున్నారు. ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు. ఒకవేళ మాట్లాడినా వీళ్ళంత థరోగా, వీళ్ళంత యాక్టివ్గా చేయగలరా? ఆవిడ చేయలేరుగా. పైగా ఆవిడంటే చాలామందికి ఇంప్రెషన్ కూడా లేదు. ఎందుకు లేదంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు. కొంతమంది నేను డిస్కషన్లో కూడా చూసిన, ఏం మాట్లాడతాం అనే వాళ్ళని కూడా నేను చూశాను నేను. సో అటువంటి ఆవిడ చాలా పార్టీలు మారారు. అప్పట్లో బాలకృష్ణ గారి ఇంట్లో ఏదో గొడవలు అయినప్పుడు కూడా బాబు కోసం వచ్చానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు మళ్ళీ అటు టీడీపీకి డైవర్ట్ అవ్వాలని చూసారా, టీడీపీకి దగ్గర అవ్వాలని చూసారా. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డైరెక్ట్గా ఫేవర్గా మాట్లాడలేదు, టీడీపీకి యాంటీగా మాట్లాడితే ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆవిడకి ఇది ఇస్తామంటున్నారు. ఏవి జరిగినా ఎక్కడ, ఇప్పుడు మొన్న బన్నీ గారు అరెస్ట్ అయ్యారు. బన్నీ గారి అరెస్ట్కి చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఇప్పుడు ఆవిడెవరో చనిపోయారు దురదృష్టవశాత్తు, దానికి ఎవరైనా కావాలని చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు అబ్బాయి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆ చనిపోయిన తల్లి తాలూకు బిడ్డ. వాళ్ళని పాపం బన్నీ గారి టీం అది చూసుకుంటున్నారు. ఆయనకి ఎంత అప్రదిష్ట, ఆయనకి ఇప్పుడు శాపమేగా వెంటాడుతూనే ఉందిగా. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం నుంచి కూడా కొన్ని నోటీసులు రాబోతున్నాయంట ఆయనకి. సో ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడతాడు ఆయన? పైగా ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్లో పని జరిగితే మీరు సింపుల్గా చంద్రబాబు నాయుడు మీద తోసి ఏది ప్రపంచంలో ఎక్కడేది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయడమే. అక్కడ ఏదో అదానికి సంబంధించిన స్కాము, అక్కడ ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే యుఎస్లో, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా యుఎస్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా? ఏమిటండి ఇది? మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా. అంటే మొన్న ట్రంప్ గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి గెలిపించారా? మరి అలాగే కదా. ఇప్పుడు విజయమ్మ గారు వీడియో రిలీజ్ చేశారు ఎలక్షన్స్ ముందు, నా బిడ్డను గెలిపించండి, నా బిడ్డ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంతో పుణికిపుచ్చుకుని పుట్టింది, దాని యొక్క అడుగుజాడలు నడుస్తుంది, ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరుగుతుందని కూడా చెప్పింది ఆవిడ. మరి ఆవిడతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆవిడతో అలా చెప్పించారని కూడా అన్నాడు ఒక పెద్ద మనిషి.
ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. షర్మిలమ్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే మాట్లాడతారట. అవును, అది కూడా విన్నాం మనం. అది కూడా విన్నాం. మరి అంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి, ప్రజల నోళ్ళలో ఉండాలి, ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళాలి. అదే కాన్సెప్ట్. జనాలు మన గురించి మాట్లాడుకుంటున్నారా, ఓకే మన పార్టీ బతికే ఉంది, నెక్స్ట్ 2029 కల్లా మనం సిద్ధపడాలి అంటే ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడిగాయ చేసి మనం ప్రజల్లో ఉండాలి, వార్తల్లో నిలబడాలి. సో అలాంటి సందర్భాల్లో వచ్చిన వాళ్ళే ఈ మార్గాని భరత్ గారు నేను పెట్టిన ప్రెస్ మీట్లో అర్థం ఉందా? ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడుతున్న మాటలో అర్థం ఉందా? ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఆవిడ మీద కేసులు పెట్టారు, క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు దాంతో ఆయన తలగొక్కుంటున్నాడు. అంబటి గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక అరగంటలో వెంటనే ప్రెస్ మీట్. ఈవెన్ ఈ ప్రెస్ మీట్ కూడా ఎవరు టెలికాస్ట్ చేయకపోతే వాళ్ళకి సొంతంగా ఛానల్ ఉంది, అందులో టెలికాస్ట్ చేసుకుంటారు. దాన్ని మళ్ళీ కట్ చేసుకొని యూట్యూబ్లో షార్ట్స్ అవి వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల 100లో ఒకడైనా చూస్తాడు కదా, మనం అంటూ ఉన్నాం కదా, గుర్తిస్తారు కదా అనే తాపత్రయం తప్పితే ఏంటి. మరి రోజా గారు కూడా మాట్లాడుతున్నారు, నేను లేదు మొన్న, ఇంకేం మాట్లాడతారు సార్? అదే సార్, రోజా గారు ఎప్పుడు లేదు మొన్న వచ్చారు. రోజా గారు బయటకు వచ్చి ఏదైతే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సో అరాచకాలు అనేది ఎక్కువైపోయినాయి. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంటి ముందు రాత్రి ఏదో గోడలు కొట్టేస్తున్నారు, పగలు కొట్టేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. సో 1 year వెయిట్ చేస్తాం, మీ హనీమూన్ పీరియడ్ అంతవరకు వెయిట్ చేస్తాం, దాని తర్వాత అసలు మేము వెయిట్ చేయం. ఏదైతే సూపర్ 6 విషయంకి వస్తే దాన్ని మేము ప్రశ్నించడం జరుగుతుంది, మొత్తం చేయడం జరుగుతుంది, రోజా గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు కూడా చూడడం జరిగింది. సో మీకేమనిపించింది సార్ రోజా గారు మాట్లాడిన తర్వాత? మేబీ ఆవిడ గత 10 ఏళ్ళుగా ఇండియాలో లేరేమో, రీసెంట్గా వచ్చినట్టున్నారు. గతంలో ఆవిడ ఒక మంత్రిగా చేసిన విషయం కూడా మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ప్రజావేదిక కూల్చేశారు. అవును, ఇక్కడ ఈవిడ జస్ట్ ఒక గుమ్మం కొట్టేశారని మాట్లాడుతున్నారు. ఆవిడ గుమ్మం కొట్టేయడానికి ప్రజావేదిక అంత పెద్ద బిల్డింగ్ కొట్టేయడానికి ఎంత తేడా ఉంది, అవి గుర్తులేదు ఈవిడికి. ఎట్లా మాట్లాడతారు? అధికారులు కూడా వీళ్ళకి ఇదిగా మాట్లాడుతున్నారంట. మీరు ఒక్కటి గమనించండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి మంత్రుల వరకు కూడా ఎక్కడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ మీద మాట్లాడడం గట్రా చేయట్లే. ఓవరాల్గా మాట్లాడుతున్నారు. ఎలాగా? గత 5 ఏళ్లలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ప్రాజెక్టుకి కూడా ఒక టాస్క్ పెట్టుకొని దానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. పోలవరం 2026, 27 ఉగాదిక లేదా 26 డిసెంబర్కో కంప్లీట్ చేయాలని ఒక కాన్సెప్ట్ లేదు. అమరావతి క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్, బిల్డింగ్ అన్ని కూడా 2027 డిసెంబర్ కల్లా అన్ని పూర్తి అవ్వాలని ఒక టాస్క్ పెట్టుకుని ఇలాగ ప్రతిదీ టాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అది ఇనాగ్రేషన్ అప్పుడు గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగాయి, రివర్స్ టెండరింగ్లు వెళ్ళాయి, దానివల్ల కొంచెం ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉండిపోయింది అని చెప్పారు తప్ప దీంట్లో పలానా మంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు, దీంట్లో పలానా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు ఎక్కడ మాట్లాడలేదుగా. వీళ్ళెందుకు భుజాలు రాసేసుకుంటున్నారంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో అది జరిగింది కాబట్టి వీళ్ళు రాస్తున్నారు. వీళ్ళకి అన్నంత వెంటనే వాళ్ళు ఏం కౌంటర్లు ఇవ్వట్లేదుగా, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఒక మంత్రిగా ఆ పోర్ట్ఫోలియో ఏముంది, ఆ ప్రోటోకాల్ ఏముంది, దాని ప్రకారం ఎక్కడ సంతకాలు పెట్టాలి, ఏది చెయ్యాలి, డెవలపింగ్ ఏంటి, అలాగ ఒక్కొక్కరు అందరూ చూసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు గమనించారా? వీళ్ళు ఎంతసేపు ప్రజల్లో నాంతూ ఉండాలి, మీడియాలో మన పేర్లు వినిపిస్తూ ఉండాలనే తాపత్రయంతో ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుగా అనిపిస్తుందే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. పైగా పచ్చి అబద్ధాలను కూడా అలా మార్చేసి మాట్లాడుతున్నారు. అంబటి గారు అయితే పోలవరం గురించి ఆయన ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నాడంటే అనిల్ కుమార్ యాదవ్ ఎలా అన్నాడండి, 2021 డిసెంబర్కు వీ విల్ ఫినిష్ ఇట్ 1%, 0.5% అని ఎటకారం చేసి ఎందుకు తొందర అన్న మనిషి సడన్గా సైలెంట్ అయిపోయాడు. 2 ఏళ్ళ తర్వాత ఈయనకి ఇచ్చారు. ఈయన చూస్తున్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్న అడగలేదు? అప్పుడు కదా అడగాలి. నేను ఇంకా ఇప్పుడే వచ్చాను, నేను చూస్తున్నాను. క్యూసెక్కులు అంటే ఎన్ని లీటర్లో తెలియదు. ఒక టీఎంసీలో ఇప్పుడు ఎన్ని క్యూసెక్కులు పడతాయి ఏంటి, మరి వద్దులేండి ఆ టాపిక్. అంటే అలాగ మాట్లాడుతూ మొత్తానికి ఫినిష్ చేయలేదు. వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నామని చెప్పి 2000 కరోనా వచ్చిన తర్వాత 2020లో 21 దసరా కల్లా మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాం అన్నారు. 22 దసరా అయిపోయింది, 21 దసరా అయిపోయింది, 23 దసరా అయిపోయింది. ఆఖరికి మొత్తానికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అదే షిఫ్ట్ చేయలేదు.
అది తీరా చూశాక ఒక భవంతిగా వాళ్ళు ఏదో విలాసంగా కట్టుకున్నట్టుగా ఉంది తప్ప అదొక సీఎం క్యాంప్ ఆఫీసులా కట్టే ఉద్దేశం అయితే వాళ్ళకి కనపడలేదు. అవును. అది కూడా ప్రజాధనంతో దాన్ని కొండని, ఆ ఋషికొండని బోడిగుండు చేసేసి భయంకరంగా మార్చేసి, మరి ఎక్కడ మార్చారు? క్యాపిటల్ మార్చలేదు, పోలవరం పూర్తి చేయలేదు, ఒక్క ప్రాజెక్టు తేలేదు, కనీసం రోడ్లు వేయలేదా? సంక్షేమ పథకాలు ఇచ్చారుగా, మరి వాటితోనే బతికేశారుగా. వాటితోనే ఎక్కడి బతుకులు అక్కడే అలాగే ఉన్నాయి. అదేదో హిట్లర్ పరిపాలనలో చూసి ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరూ రోజుకు ఒక పూట తిండి పెట్టి ఒక్కొక్కరు అంటే అలాగా ఆ 15,000తో రోజుకు ఒక పూట తినొచ్చా చెప్పండి? అంటే మరి వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వద్దా? ఎప్పటికీ నేను రాజుని, మీరు అలాగే ఉండాలి అనేలాగే ఉందిగా సంక్షేమ పథకాలంటే. అవును. మరి ఇంకేం కావాలి? మీకు తిండి పెడుతున్నాం, మీకు ఇదేంటి ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నాయి, మీకు ఇంకేం కావాలంటే? అంటే వాడు ఇంకెప్పటికీ విమానాల్లో ఊరేగలేడా? విదేశాలకు వెళ్ళలేడా? విలాసవంతమైన జీవితం గడపడా? ఇంకా అలాగే ఉండిపోవాలా? ఎప్పుడు మీరే పల్లకి మీద కూర్చోవాలి, పల్లకి ఎప్పుడు వాడు మోస్తూనే ఉండాలి, వాడి భుజాలు కాయలు కాచేలాగా. అందుకే కదా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అట్లాగే ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.